మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి ఈ యొక్క పుట్టినరోజు ప్రార్థనా కూటానికి విచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు, యేసయ్యకు స్తోత్రాలు. ఒకసారి చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. అదే రీతిగా నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులు పాస్టర్ ఇర్మియా అన్న గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అదే రీతిగా ముఖ్యంగా లాజర్ పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా మన మధ్యలో ఉన్నటువంటి తోటి సేవకులు సురేష్ అన్న గారికి, కళ్యాణ్ అన్న గారికి, ఫ్రాంక్లిన్ అన్న గారికి, పాస్టర్లందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఒకసారి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బాబు గట్టిగా హల్లెలూయా చెప్పమ్మా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మెట్టుకు ఏ విధము చేతనైనను భోజనాలు పెట్టుకోవటం నేర్చుకోండి. అది మనకు ఎంతైనా ఆశీర్వాదకరం. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రభు యొక్క పుట్టినరోజు కూటానికి కొరకు, సువార్త సంఘ పరిచర్య కొరకై అన్నీ కలగలిపినటువంటి వాక్యాన్ని ప్రభు ఒకటి బయలుపరిచారు. ఈ రాత్రి కొద్ది నిమిషాలు ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకించి ఆశీర్వాదకరంగా తిరిగి వెళ్దాం. ఇందాక దైవజనులు చెప్పినట్లుగా ఏప్రిల్ 14వ తేదీ నుంచి దేవుని యొక్క ఆలోచనను బట్టి పాస్టర్ గారు సువార్త కూడికలు ఏర్పాటు చేయడం జరిగినది. ఏప్రిల్ 14వ తేదీ అప్పటి నుంచి ప్రారంభించబడి ఈ రోజుతో ముగింపు. దేవుని మహాకృప ప్రారంభము. దేవుని సన్నిధిలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ప్రభు కృపనిచ్చారు. ఈ సమ్మర్కు ముగింపు అంటే ఇంతటితో కంప్లీట్ కాదు. ఈ సమ్మర్కు గాను ముగింపు కూడికగా, లేకపోతే సభగా మళ్ళీ ఈ దినం కూడా ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు. అందుని బట్టి నేను ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనోహకు దేవుడు దర్శించి గొడ్రాలుగా బాధపడుతున్నటువంటి తన భార్య దగ్గరకు వచ్చి, నీకు నేను చక్కటి బాబును అనుగ్రహిస్తానని సెలవిచ్చిన పిదప ఆమె ఎంతగానో సంతోషపడుతుంది. సంతోషపడి పొలములో పనిచేస్తున్న తన భర్త దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు తన భర్త ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాడు. అయ్యా, నువ్వు బిడ్డనిస్తావన్నావు, ఓకే, అతన్ని ఎలా పెంచాలి నీ సన్నిధిలో అన్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు ఎలా పెంచాలి, ఏ విధంగా అతన్ని అభివృద్ధి ప్రదంలోకి నడిపించాలని చెప్పేసి కొన్ని విషయాలు చెప్తారు. వారిరువురు కూడా దేవుని సన్నిధిలో దేవునికి చిన్న బలి అర్పించి ఆ తదుపరి విపరీతమైన భయపడతారు. ఎలా జరుగుతుంది, ఏం జరగబోతుంది, దేవుని దూత మన దగ్గరకు వచ్చిండు కదా, మనం చనిపోబోతామేమో అని భయపడుతూ దినాలు గడిపించబడుతున్నప్పుడు సంవత్సరంలోనే ప్రభు చక్కటి బాబును అనుగ్రహిస్తారు. ఆ బాబుకి ఏమని పేరు పెడతారు? సంసోన్ అనే పేరు పెడతారు. అయితే న్యాయాధిపతుల గ్రంథం
13వ అధ్యాయం 24వ వాక్యం. చాలు నాన్న. ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తే దేవుడట వీరి జీవితంలో వారిని ప్రేమించి ఒక బాబును అనుగ్రహించాడు. అయితే ఆ బాబుకి చక్కటి పేరును పెట్టారు. ఏం పేరు? సంసోన్ అనే పేరు పెట్టారు. ఆ సంసోన్ అనే పేరు పెట్టిన పిదప అక్కడ వాక్యం కానీ మనం గమనిస్తే పేరు పెట్టిన వెంటనే దేవుడు సంసోన్ని ఆశీర్వదించినట్లుగా గ్రంథస్థం చేయబడలేదు. ఎప్పుడు సంసోన్ని ఆశీర్వదించాడు దేవుడు అని కానీ మనం గమనిస్తే అక్కడ చక్కగా రాయబడి ఉంటుంది, ఆ బాలుడు ఎదిగినప్పుడు. దేవుడట ఆ బాలుడు ఎదిగినప్పుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించినని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అంటే మన పిల్లలు దీవించబడాలి అని అన్నా మనము కూడా ఒక్క పిల్లలకి అంటే పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బాబు కాబట్టి పిల్లలు అని మెన్షన్ చేస్తున్నాం. మనమందరం కూడా ఎవరి పిల్లలమో? కొంచెం గట్టిగా దేవుని పిల్లలం. మనకు ప్రతిరోజు బర్త్డేనే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ పిల్లవాడిని ఉద్దేశించి, పిల్లలుగా ఉన్న మనలందరినీ ఉద్దేశించి ప్రభు చెప్తున్నమాట, నేను మిమ్మల్ని దీవించాలి అన్నా, నేను మిమ్మల్ని ఆశీర్వదించాలి అన్నా ఎప్పుడు ఆశీర్వదిస్తానంటే మీరు ఎదిగినప్పుడు నేను ఆశీర్వదిస్తానని చెప్పేసి ప్రభు యొక్క వాక్యం చక్కగా చెప్తుంది. మన పిల్లల యొక్క భవిష్యత్తు కానీ, వారి యొక్క చదువులు కానీ, మన పరిచర్య కానీ, మన విధి విధానాలు కానీ దేవుని ద్వారా దీవించబడాలి, దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి అని అంటే మొదటిగా ఎదగాలి. ఎదగకపోతే దేవుడు దీవించడు. అందుకనే వాక్యంలో కూడా మనం గమనిస్తే ఎక్కడ 114వ కీర్తన 12వ వాక్యములో, మా కుమారులు యవ్వన కాలమందు ఎదిగిన వారై ఉన్నారు. యవ్వన కాలమందు దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వారి చదువులు ఆశీర్వాదకరంగా ఉన్నాయి, వారు చేస్తున్న జాబులు దీవెనకరంగా ఉన్నాయంటే దేవుడు వారు ఎదిగిన దాన్ని బట్టి ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదమే నువ్వు చేస్తున్నటువంటి జాబ్, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క సిరి సంపదలు. మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం క్రైస్తవులుగా ఉంటేనే నడిపించబడదు, దేవుని ప్రజలుగా అని నామకరణం చేసుకుంటేనే రాదు. ఎప్పుడు వస్తుంది దేవుని యొక్క ఆశీర్వాదం అంటే మనం స్పిరిచువల్గా ఎదగాలి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఉంటే కుదరదు. 7 సంవత్సరాలైంది గారా, కూసంత కూడా ఎదగలేదు నువ్వు అంటుంటారు కొంతమంది. అంటే ఈడెవరు? మరుగుజ్జోడు. దేంట్లో? ఆశీర్వాదం పొందుకునే విషయంలో ఎదగని తత్వం. ఈ యొక్క విలియం రోపస్ కూడా రానున్న దినాల్లో ఎదుగుతున్న కొలది, సంవత్సరాలు వస్తున్న కొలది కూడా పూర్వీకుల యొక్క దీవెనలు, తన తాతల యొక్క దీవెనలు, మింటి దీవెనలు, భూమి దీవెనలు, ఆకాశపు దీవెనలు తన నెత్తి మీదకి రావాలంటే ఏమవ్వాలి? ఎదగాలి. ప్రభు వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే 147వ కీర్తనలో దేవుడు మన పిల్లల్ని ఎక్కడ ఆశీర్వదిస్తాడు అని అంటే అమెరికా తీసుకుపోయి ఆశీర్వదించడం, అబ్రాడ్ తీసుకుపోయి ఆశీర్వదించడం కాదు. అక్కడ రాయబడిన మాట, మీ పిల్లలను మీ మధ్యలోనే నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. మీ ఊరిలోనే ఆశీర్వదిస్తాను, మీ ప్రాంతంలోనే, మీ ప్రాంత ప్రజల మధ్యలోనే అందరికంటే గొప్పగా నేను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు ఆశీర్వదిస్తానంటే వారు ఎదగాలి, వారు ఎదగాలి, వారు ఎదగాలి. మనం పిల్లలు పుట్టినప్పుడే ఆశీర్వాదం వచ్చిందంటే అది పొరపాటు. ఎంతమంది కడుపు కొట్టుకోవట్లేదండి, అనవసరంగా నా కడుపును పుట్టావురా, నీ గురించి ఆ మెట్లెక్కా, ఈ మెట్లెక్కా, అక్కడ పనికిరాని చుట్టిచ్చా, అక్కడికిక్కడ పోయి పనికి మాలిన మట్టి తిన్నా,
ఎన్నో నోములు చేస్తే, ఎన్నో ఉపకారాలు చేస్తే, నువ్వు నా కడుపును పుట్టావురా, నువ్వు పుట్టకపోయినా బాగుండేదే అని అనుకునేవారు లేకపోలేదు. ఎందుకు? వాడు ఎదిగిన పరిస్థితిని బట్టి, వాడు పెంచబడినటువంటి ఆ స్థితిని బట్టి, ఆ యొక్క ఎదిగిన తత్వంలో నేర్చుకున్న అలవాట్లను బట్టి వారు అనేక మంది తల్లులు బాధపడుతూ ఉంటారు. అయితే మన జీవితంలో దేవుడు మన పిల్లల్ని ఆశీర్వదించాలంటే ఎలా ఎదగాలి, ఎలాంటి పరిస్థితుల మధ్యలో పిల్లలు పెంచబడాలి అనే విషయాలు రెండు మాటలు చెప్తాను నేను. మొదటి మాట యోహాను 3వ పత్రిక, యోహాను రాసినటువంటి 3వ పత్రిక 4వ వాక్యం. నా పిల్లలు, ఇక్కడ దైవజనుడు అంటున్నాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నారు అని నేను వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదని చెప్పేసి భక్తుడు మాట్లాడుతున్నాడు. త్రాళ్ళ పైకి ఎత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అది పిల్లలు సంఘమైనప్పటికీ కూడా, మన కడుపును పుట్టిన పిల్లల గురించి అయినప్పటికీ కూడా ఈ మాట, నా పిల్లలు దేని యందు ఎదుగుచున్న విషయాన్ని బట్టి, సత్యమందు ఎదుగుచున్న విషయాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నా పిల్లలు లోకమందు ఎదగట్లేదు. నా కడుపును పుట్టిన పిల్లలు లోకానుసారమైన పద్ధతుల మధ్యలో, స్థితిగతుల మధ్యలో ఎదగట్లేదు. పుట్టినప్పుడు సంతోషము, కానీ ఎదుగుతున్నప్పుడు బాధను కలిగించేటట్లుగా నా పిల్లలను బట్టి నేను దుఃఖము కలగట్లేదు. నా కడుపును పుట్టిన పిల్లలను బట్టి, నా పెంపకములో పెరుగుతున్నటువంటి పిల్లలను బట్టి నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. ఎందుకమ్మా అంత సంతోషం? నీ పోలికతో పుట్టాడనా? అచ్చో నీ ముక్కే వచ్చిందనా? అచ్చో నీ కళ్ళే వచ్చాయనా సంతోషం? అచ్చో నీకులాగే ముక్కు 33 వంకరలు తిరిగిందనా? కాదు. నీ పోలికతో పుట్టిన దానికంటే కూడా, నీ తండ్రి పోలిక వలె నా కడుపును పుట్టిన కుమారుడు డిట్టో దిగిండయ్యా అనే దానికంటే కూడా ఎక్కువ సంతోషం ఎప్పుడో తెలుసా? మన పిల్లలట సత్యమందు ఎదిగినప్పుడు. నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలి అని అంటే, నీ బిడ్డలను, నీ యొక్క ఆడబిడ్డలను నగరునకై చెక్కబడిన మూలకంబము వలె దీవించాలి అని అంటే ఎప్పుడో తెలుసా? ఎదిగినప్పుడు మాత్రమే. ఎలా ఎదిగినప్పుడు? సత్యమందు వారు ఎదిగినప్పుడు, అసత్యమందు ఎదిగినప్పుడు కాదు. అంటే మనం ఎలా పెంచాలి పిల్లల్ని? ఇప్పుడు చిన్నప్పటి నుంచి సత్యములో పెంచాలి. సత్యం అంటే ఏంటి చెప్పండి? మన ఇంటి పక్కన ఉన్న సత్యం అన్న కాదు, ఇంటి ఎదురుకున్న సత్యం అన్న కాదు. వాక్యం చెప్పకనే చెప్తున్నటువంటి మాట యోహాను సువార్తమానం 4:6లో రాయబడి ఉంటుంది. యేసు అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప వేరొక మార్గము లేదు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి. అంటే మన పిల్లల్ని ఇప్పుడు ఎక్కడ పెంచాలి అని అంటే యేసయ్యలో పెంచాలి. సత్యం అనగా యేసు. ఇప్పుడు మన కడుపును పుట్టినటువంటి పిల్లలను సంఘ కాపరి పిల్లలుగా ఉన్నటువంటి సంఘస్థులందరినీ ఎలా పెంచాలి అని అంటే సత్యమందు పెంచాలి. మన పిల్లలు ఒక్కొక్క సంవత్సరం వారి మీదకు వస్తున్న కొలది, సంవత్సరాలు పెరుగుతున్న కొలది, వారు ఎదుగుతున్నది కొలది, వారు ఆశీర్వదించబడాలి అని అంటే, దీవించబడాలి అని అంటే మంచి స్కూల్లో జాయిన్ చేయుట కంటేనూ కూడా వారిని సత్యమనే యేసయ్యలో జాయిన్ చేయాలి. మనం యేసయ్య పోలికను బట్టి, యేసయ్య స్వారూప్యమును బట్టి పిల్లలను పెంచాలి. అందుకనే యేసయ్య ఫ్యాన్ల కంటే యేసయ్య ఫాలోవర్సే ఉండాలి మనం. హల్లెలూయా. ఫ్యాన్సా ఫాలోవర్సా? ఫ్యాన్స్ కాదు. ఎందుకంటే ఫ్యాన్స్ రెండు ఏమంటారు, అయ్యి రెండు ఓడిపోతే ఫ్లాప్ అయిందనుకో, ఈడోడ్రా పక్కబడే అంటుంటారు ఫ్యాన్స్.
అదే ఫాలోవర్ అయితే కష్టమైన నష్టమైన ఏ పరిస్థితులైనా వెనుకబడిపోతూనే ఉంటారు. అందుకనే మనం ఎవరి ఫాలోవర్స్గా ఉండాలి? ఏ ఫాలోవర్గా ఉన్నావు ఫేస్బుక్లో, ఏ ఫాలోవర్గా ఉన్నావు ట్విట్టర్లో, ఎవరి ఫాలోవర్గా ఉన్నావు ఇన్స్టాగ్రామ్లో, వారి ఫాలోవర్గా ఉంటే నీ జీవితం ఆశీర్వదించబడదు. నువ్వు ఎవరిని ఫాలో చేయాలంటే, ఎవరిని అనుసరించాలంటే, ఎవరిలో నీ జీవితం ఎదగాలంటే యేసయ్యలో మాత్రమే నీ జీవితం ఎదిగించుకోవాలి. హల్లెలూయా. అలా సత్యమందు ఎదిగినప్పుడే దైవజనుడు అంటాడు, నా పిల్లలు సత్యమందు ఎదుగుతున్నప్పుడు నేను అన్నం తినకపోయినా నాకు కడుపు నింటుంది అంటుంది బాబా. కిస్మిస్ పండగ రోజు నా ఇంట కలకలలాడకపోయినా నా పిల్లలు సత్యమందు ఉంటే అదే నాకు చాలు. నా ఇంట్లో ఏమీ లేకపోయినా నా పిల్లలు సత్యములో బతకగలిగితే, సత్యమందు వారు స్థిరపరచగలిగితే, యేసయ్యలో వారి యొక్క భవిష్యత్ ఉండగలిగితే దానికి మించిన సంతోషం నాకు వేరొకటి లేదే లేదయ్య అంటుంటారు. అదే యోహాను రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, సత్యమును అనుసరించి సత్యములో నడుచుకుంటూ మనం సత్యానుసారంగానే మన జీవితాలు నడిపించుకుంటూ ఉండాలి. అందుకని మరొకసారి కూడా రాయబడింది, సత్యమందు మీరు ప్రతిష్ఠితులు కండి. సత్యములో మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని ఆ సత్యమును వెంబడిస్తూ ఆ సత్యం యొక్క అడుగు జాడలలో నడిపించబడండి. ఆ సత్యమే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పోలి మనం నడిపించబడితే, ఆయన పోలి మన పిల్లలు కానీ జీవిస్తే ఇంకేం అవసరం లేదండి లోకంలో మనకి. వారు ఎదిగినప్పుడు ప్రభువు ఆశీర్వదిస్తాడు. దేంట్లో? సత్యములో. సత్యమును అనుసరించి ఎదగటం అంటే ఏమిటంటే, బైబిల్లో రాయబడిన మాట, యేసయ్యను అనుసరించి నడవటం ఏమిటి, ఎలా ఉంటారు వారు అంటే, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా సత్యమందు ఎదిగారు. హల్లెలూయా. యేసయ్య కూడా సత్యమందు ఎదిగారు కనుక ఆయన ఎలా నడిపించబడ్డాడంటే, ఆ లోకాసు వర్తమానంలో రాయబడి ఉంటుంది 2:51లో, ఆయన తన తల్లిదండ్రులకు లోబడి జీవించాడు. సత్యమందు ఎదిగిన వారి స్థితి ఎలా ఉంటుంది? ఎవరికి లోబడి జీవిస్తారు? తల్లిదండ్రులకు లోబడి జీవిస్తారు. యేసయ్యను అనుసరించేవారు తల్లిదండ్రులకు లోబడి జీవిస్తారు. తల్లిదండ్రుల మాట వింటారు. తల్లిదండ్రులు చెప్పినట్లుగా వారు నడిపించబడతారు తప్ప తల్లిదండ్రులకు భారంగా, తల్లిదండ్రులకు వారు పోటుగా ఉండనే ఉండరు. యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుడైనప్పటికీ కూడా 12 సంవత్సరముల వరకేమో ఇశ్రాయేలు యొక్క జీవితంలో తల్లి దగ్గర ఉంటారు, తల్లి యొక్క అడుగుజాడల్లో ఉంటారు. 12 సంవత్సరాలు దాటిన తరువాత తండ్రి దగ్గరే ఉంటారు. ఎందుకంటే తండ్రితో పాటు కుటుంబ విషయాలు, పని, ఇవన్నీ కూడా వారు నడిపించుకోవాలని చెప్పేసి 12 సంవత్సరాలు దాటగానే తండ్రి దగ్గర ఉంటాడు. ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్న, తల్లి దగ్గర ఉన్న వాక్యం ఏం చెబుతుందంటే, యేసయ్య సత్యములో నడిపించబడుతున్నాడు అనటానికి రుజువు ఆయన తల్లిదండ్రులకు లోబడి జీవించాడు. తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. కొంతమంది చిన్న చిన్న పిల్లలు ఇప్పుడే అంటారు, ఒరే షాప్కి వెళ్ళి ఏదో ఒక వస్తువు తీసుకురాపోరంటే, నీకు కాళ్ళు ఉన్నాయిగా, నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చుగా, నాకు ట్యూషన్ టైం అయింది. ఏ టైం అయింది? నాకు ట్యూషన్ టైం అయింది, నేను పబ్జీ ఆడుతున్నా, నేను ఫ్రీ ఫైర్ ఆడుతున్నా, నువ్వే తెచ్చుకోపో. బైబిల్లో ఎన్ని భయంకరమైన మాటలు ఉన్నాయి. తల్లిదండ్రులకు లోబడకుండా, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా పిల్లలు కానీ ప్రవర్తిస్తే ఎటువంటి స్థితిగతుల్లోనికి వెళ్తారో అనే వాక్యం అనేక సందర్భాల్లో మనకు చెప్తూనే ఉంది. ఈ రోజున సత్యమందు ఉన్నాం, యేసయ్యను నమ్ముకున్నాం, యేసయ్యలో నడిపించబడుతున్నాం అంటే కుదరదు. నిన్ను కన్న తల్లిని, నిన్ను కన్న తండ్రిని ఎంతవరకు నువ్వు క్షేమంగా చూసుకోగలుగుతున్నావు? ఆస్తి కొరకు, అంతస్తు కొరకు, లేకపోతే అరెకరం పొల కొరకు, జానాబెత్తుడి స్థలం కొరకు తల్లిదండ్రులకి భారం కలిగించి, తల్లిదండ్రులకి ఇబ్బంది కలిగించి, తల్లిదండ్రుల్ని చంపే కొడుకులు లేకపోలేదు. క్రియలు ఉండాలి. సత్యమందు ఉన్నామంటే కుదరదు, క్రియలు ఉండాలి. క్రియలు తల్లిదండ్రులకు చెప్పినట్లుగా నువ్వు నడిపించబడాలి. సత్యమందు ఉన్నవారు ఎలా నడిపించబడతారంటే దేవుని యొక్క అడుగు జాడల్లో నడిపించబడతారు. ఈ రోజున మనం గమనిస్తే ఈ యొక్క లోకములో ఎవ్వరు కూడా సత్యమందు
నిలబడట్లేదు. ఈ తరం పాడైపోయింది. అందుకనే బైబిల్లో రాయబడిన మాట అపోస్తుల కార్యములో ఉంటుంది, ఈ లోకములో వారికి వేరై మీరు జీవించండి. ఈ లోకం మూర్ఖులొద్దులే, ఈ లోకములో ఉన్న వారికి వేరే జీవించండి మీరు. ఎందుకో తెలుసా? మీరు సత్యమందు ప్రతిష్ఠించబడిన వారు, యేసయ్యలో బ్రతుకుతున్న వారు గనుక లోకమునకు మనకు పొత్తు లేదు. చీకటికి వెలుగుకి పొత్తెక్కడా? మంచికి చెడుకి పొత్తెక్కడా? అపవిత్రతకు పరిశుద్ధతకు పొత్తెక్కడా? సత్యమునకు ఈ లోకములో ఉన్న పరిస్థితులకు పొత్తెక్కడా? మన పిల్లలు దీవించబడాలి అనన్నా, మన పిల్లలు ఆశీర్వదించబడాలి అనన్నా మనము ఈ లోకమునకు వేరే జీవించాలి. ఎందుకు ఈ లోకానికి వేరే జీవించాలి అంటే వాక్యం చెప్తున్న మాట ఆదికాండము గ్రంథం 6:5, ఆదికాండం 19:13 రాయబడి ఉంటుంది. ఆ రెండు చోట్ల, ఆ రెండు సందర్భాల్లో ఏం రాయబడి ఉందంటే, ఆ తరం, నేను చెప్తానన్నా, ఆ తరం అట చెడిపోయిందంట. మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క మనస్తత్వాలన్నీ కూడా ఏమైపోయాయంటే చెడిపోయాయి. ఆ తరములో ఎవ్వరు కూడా పరిశుద్ధులుగా లేరు, ఎవ్వరు కూడా సత్యాన్ని అనుసరించి ఆశీర్వదించబడినట్లుగా గ్రంథస్థం చేయబడలేదు, ఒక నోవాహు కుటుంబం మినహా. ఏమైతున్నారంటే ఆ తరములో ఉన్న ప్రతి ఒక్కరూ వారికి ఇష్టం వచ్చినట్లుగా, వారి కాలు నడిపించబడినట్లుగా, వారు కన్ను ఆశించినట్లుగా, ఇష్టం వచ్చినట్లుగా నడిపించబడుతూ పాపము చేస్తూ ఉన్నటువంటి తరం ఆ తరం. అందుకని ఆ తరమును గురించి రాయబడిన మాట, దేవుని ఉగ్రతకు వారందరూ కూడా గురైపోయారు. ఒక తరమేమో 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షములో మునిగిపోయి చనిపోతే, ఒక తరములో ఉన్నటువంటి జనమేమో అగ్ని గంధకముల చేత కాల్చబడ్డారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఆ తరమట సత్యమందు జీవించలేదు. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు, నడిప్రాయములో ఉన్నవారు మొదలుకొని మూలనున్న ముసలివారి వరకు కూడా సత్యమందు నిలబడలేదు. లోకానుసారమైన బ్రతుకులలో, లోకానుసారమైన ఇచ్చలలో వారు నడిపించబడ్డారు. కనుకనే ఆ తరములో ఉగ్రత వచ్చింది. మరి ఈ తరం, ఇప్పుడున్న తరాన్ని కానీ మనం గమనిస్తే ఎవరిని గదిలియటానికి లేదు. చూసిరారా పోరా అంటే కాల్చేది పక్కన పెట్టండి, కాల్చిదని తీసుకొచ్చి మరి వండుకొని తినేటట్టున్నారు. చూసిరండ్రా పోరా బాబు అంటే ఈ తరం పిల్లలు ఎట్లా ఉన్నారంటే, ఈ మధ్యకాలంలో ఒక అంటే ఫోన్ నాది కొంచెం ఏదో ఇట్లా అయిందిరా చూడరా అన్న, టక్క 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 తీసేసిన మొత్తం తీసేసిండాడు. వాడి ఎన్ని తిప్పి కొడితే ఒక 6 సంవత్సరాలు, అంత స్పీడ్గా ఉంది ఈ తరం. ఈ తరం అట ఇంటర్నెట్ తరం అట. ఇంటర్నెట్, నెట్ అంటేనే వల, ఆ వలలో పడిపోతున్న తరం ఈ తరం. చూడండి ఎంత భయంకరమైనటువంటి తరములో ఉన్నామంటే, చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు ఎలాంటి పరిస్థితులు ఎదుగుతున్నారు తెలుసా? జరిగిన వాస్తవ గాథ. మాచర్లలోనో నంద్యాలలోనో 7వ తరగతి చదువుతున్న పిల్లలు ఏం చేశారు, ఒక నలుగురు కలిసి ఒక అమ్మాయిని తీసుకుపోయి పాడు చేసి చెరువులో పడేశారు. ఏ క్లాసు? 7th చదువుతున్న పిల్లలు. దాని గురించి ఎన్నో గొడవలైనవి ఆంధ్రాలో, అవునా కదా? మాచర్లలోనే లేదా ఎక్కడో. ఆ పాప శవం కూడా దొరకలే, ఇప్పుడు కూడా దొరకలేదు. కొన్ని రోజులేమో చెరువులో పడేసిను, కొన్ని రోజులేమో కాలువలో పడేసిను. ఇంతెంత పిల్లలండి, ఇంతెంత పిల్లలు 7వ తరగతి చదువుతారు. ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారంటే, సత్యం అనేది తెలియక వయస్సుకు మించిపోయినటువంటి పనులు, వయస్సుకు మించిపోయినటువంటి ఆ స్థితిగతుల మధ్యలో ఈ రోజున అనేక మంది చనిపోతున్నారు. చనిపోవటమే కాదు, ఆ పాడు చేయటమే, చంపుతున్నారు. మొన్న ఈ మధ్యన చిన్న పిల్లల్ని తీసుకుపోయి ఆ నోట్లో అలాగే ఈ డ్రగ్స్ ఉంటాయి కదా, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు సంథింగ్, అదంతా ముక్కులో నోట్లో పోసి ఆ పిల్లని దారుణంగా చంపినటువంటి యవనస్తులు లేకపోలేదు. వీళ్ళెవరో అంతా చిన్న పిల్లలే, పెద్దోళ్ళు కాదు. 18, 20, 30 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కాదు, పిల్లలు. భక్తుడు అంటాడు, నా పిల్లలు సత్యమందు ఎదుగుతున్న దాన్ని బట్టి నాకు గొప్ప సంతోషం కలుగుతుంది.
ఈ రోజున నీ పిల్లలు దేనిలో ఎదుగుతున్నారు? డ్రగ్స్లో ఎదుగుతున్నారా? ఆడికి పట్టుమని 10 సంవత్సరాలు కూడా లేవండి, వాడు ఏం చేస్తారో రింగు రింగులో వదులుతుడు నోట్లో నుంచి. దేన్ని? స్మోకింగ్. అదొక టాలెంట్ వీడికి. ఏ టాలెంటు? రేపో మాపో పరదేశములు ప్రియులారా అనే టాలెంట్ వాడికి. దాన్ని బట్టి మరి వీడు ఓవరాక్షన్. మరి నువ్వు ఆఫ్టర్ సిగరెట్ కూడా తాగలేవా అని ఈడు పాడైంది కాక వాడిని కూడా బాడు చేయటం. ఎలాంటి తరములో ఉన్నారు పిల్లలు? పిల్లలే బట్ పిడుగులు. వారు చెడిపోవటమే కాకుండా ఈ లోకములో యవ్వనస్తులు అనేటువంటి అనేక మందిని చెడగొడుతున్నటువంటి మత్తు పదార్థాలు, తాగుడు, డ్రగ్స్, గంజాయి. పిల్లలే నా పిల్లలు సత్యమందు ఎదుగుచున్నారన్న సంగతి మనకు సంతోషాన్ని కలగజేస్తుందా? వీడు పుట్టినప్పుడు 100 మందిని పిలిచి భోజనాలు పెట్టే పాస్టర్ గారు, వీడు పుట్టినప్పుడు నేను ఎంత జీవితంలో చెప్పలేని సంతోషం, అనుభవించలేని సంతోషం వీడు పుట్టినప్పుడు నేను పొందానయ్యా. కానీ ఎదిగే కొలది వీడెందుకు పుట్టాడు రా బాబు, ఆ రోజే కడుపులో ఉన్నప్పుడే చచ్చిపోతే బాగుండని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నావు? సత్యమందు వీడు ఎదగట్లేదు. యేసయ్య ఏ రీతిగా అయితే ఉన్నాడో, యేసయ్య ఏ రీతిగా అయితే పరిశుద్ధంగా ఉన్నాడో, యేసయ్య ఏ రీతిగా అయితే నీతిగా యథార్థంగా తన యవ్వన జీవితాన్ని కాపాడుకున్నాడో, ఆ సత్యములో ఎదగలేకపోతున్నాడు అయ్యా వీడు. చిన్న పిల్లలే. కొంతమంది ఏమో చెప్పినా వెనక చెడిపోయే పిల్లలు ఉన్నారు. కొంతమంది చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే, అదే తాగొద్దురా బాబు, తిరగొద్దురా బాబు, మంచిది కాదు, మన ఫ్యామిలీ అటువంటిది కాదు, చెడ్డ పేరు వస్తుందిరా, చెయ్యమాకరా నాయనంటే ఈడు బట్టు అంటే నా కళ్ళతో చూడు, నేను దాగి చూస్తున్నా, నాకు ఎంత సుఖం ఉందా అంటాడు ఈ దరిద్రుడు. పిల్లలతో సహా చెడిపోయారు. సత్యమైన యేసయ్యను గురించి తెలిసిన వారు అలాగే ఉన్నారు. సత్యమైన యేసయ్య తెలియని వారు కూడా అదే స్థితిగతుల మధ్యలో నడిపించబడుతున్నారు. మంచికి చెడుకి, తాగొచ్చా తాగకూడదా, తిరగకూడదా అనే వ్యత్యాసం అనేది తెలియక, కన్ను మిన్ను తెలియక పిల్లలు పాడైపోతున్నారు. ఒకానొక ఊర్లో జరిగినటువంటి సన్నివేశం, వాడు భయంకరంగా తాగుతూ తిరుగుతూ, వాడు కరెక్ట్ కొడితే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అంతే, భయంకరంగా తిరుగుతూ తాగుతూ గంజాయి కూడా బానిసైపోయాడు. వాడు గట్టిగా ఉఫ్ అనుతే 30 కిలోమీటర్లు ఎగిరిపడేటట్టు ఉంటాడు. ఏం జరిగిందో తెలియదు. అలవాట్లు బానిసలు అయిపోయి వాళ్ళ కొలీగ్స్తో, ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్సే వీళ్ళందరూ తాగి ఈయన చంపాలరా అని చెప్పేసి వాళ్ళని కత్తితో పొడిచారు, చంపేశారు. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి వ్యక్తిని ఫ్రెండ్స్తో తిరుగుతూ, ఫ్రెండ్స్తో ఆటలాడుతూ, అల్లరి చేస్తూ, చిల్లరతనంగా చేస్తూ ఏమైపోతున్నా తెలుసా? అర్ధాంతరంగా యవ్వన ప్రాయంలోనే కాటికి కాలు చాపే పిల్లలు లేకపోలేదండి ఈ రోజుల్లో. సత్యమును గురించి ఎరుగక, సత్యమును గురించి తెలుసుకొనక ఈ లోకంలో పిల్లలు అనేక మంది చచ్చిపోతున్నారు. ఈ రోజున ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు గారు అక్కడ కూర్చొని వాక్యం చెప్తుంటే కొంతమంది చిన్నపిల్లలను తీసుకొస్తున్నారు. ఎందుకు? మా పిల్లలు సత్యంలో పెరగాలి, మా పిల్లలు సత్యంలో ఎదగాలని చెప్పేసి పిల్లల్ని తీసుకొస్తుంటే అక్కడ ఏం చేశారు? కొంతమంది ఆటంకపరిచారని వాక్యం చెప్తుంది. ఈ రోజున దేవుని దగ్గరకు రావాలి అని పిల్లలకున్న తల్లిదండ్రులు ఆటంకపరచట్లేదా? కల్వరి పెంతెకోస్తు ప్రార్థనా మందిరంలో సత్యం ఉంది, సత్యవాక్కు ఉంది. ప్రతి ఆదివారం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో మర్మయుక్తమైన మాటలు ఉన్నాయి. మనిషినిగా తీర్చిదిద్దగలిగే దేవుని మాట అక్కడ వినిపించబడుతుందన్న సత్యము వైపు పిల్లలను తీసుకురాలే అని పోయి తల్లిదండ్రులు ఉన్నారు. మేము బాగుపడలేదు, నా కడుపును పుట్టి నువ్వు కూడా బాగుపడకూడదు. ఒకవేళ వాడు దేవుని దగ్గరకు వస్తున్నా ఆటంకపరిచే తల్లిదండ్రులు ఉన్నారు. సత్యములో ఎదగనివ్వకుండా, సత్యములో పెంచబడకుండా ఆటంకపరిచే గ్రామస్తులు లేకపోలేదు. మనం ఆ సంఘానికి వెళ్తాం, మనం ఏంటి చర్చికి వెళ్ళటం ఏంటి? వెళ్ళకూడదు. మనం చర్చికి వెళ్ళటం ఏంటి? బాగుపడతాంగా. వీడికి బాగుపడటం ఇష్టం లేదు. బాగుపడటం పొరపాటు కూడా వీడికి ఇష్టమే లేదు.
దేవుణ్ణి తెలుసుకొని దేవుని సన్నిధిలో సండే స్కూల్కి వచ్చి సండే స్కూల్లో దేవుని మాటలని చక్కగా పాటలు పాడుకుంటూ చక్కగా పరిచర్య చేసుకుంటూ మంచిగా ఎదిగి అభివృద్ధి పరచబడాలి అన్న ఆశ తల్లిదండ్రులకు లేకుండా పోతుంది. చాలామందికి సత్యం దగ్గరకు రావటానికి అనేక మంది సంకోచిస్తున్నారు. అదే అసత్యం వైపు మాత్రం పిల్లోని వేసుకొని పోయింది. ఎన్ని గంటలకి? పట్టపగలు చీకటితో 6ంటికి పోయింది. ఎక్కడికి? అసత్యానికి. ప్రాణాలతో వచ్చిందా తిరిగి? తొక్కేసలాటలో పడి చచ్చిపోయింది. ఇప్పుడు కూడా పిల్లోడి పాపం ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. ఎవరో అదే వంటి వాడు అంటే తగ్గేది లేదా? సత్యం దగ్గరకు రాకుండా అసత్యమైనటువంటి సినిమాల దగ్గరకు పోతున్నారు. సంధ్యా థియేటర్ దగ్గరకు పోయి ఏమవుతున్నారు? అసత్యం కోసం సంధ్యా థియేటర్ దగ్గర పోయి తొక్కేసినట్లు ప్రాణాలు పోగొట్టుకునే మహానుభావులు లేకపోలేదు. అరే దేవుని సత్తుకు వచ్చి బాగుపడండి రా బాబు అంటే లేదో సినిమాలకు పోయి మేము మా హీరో ఎట్టో చేసిండో మేము కూడా అట్టే చేసి చెడిపోతాం, మా హీరో ఎట్ట తాగిండో మేము కూడా అట్టే తాగి చెడిపోతాం. దానికి వత్తాసు పలికేదెవరు? నా బంగారు తల్లే, నా చిన్ని తండ్రి, నా గారాల కొడుకే, నా కొండ, నా బండ, నా మసిగొబ్బు. వెళ్ళు నాన్న, ఫస్ట్ షో కాదు రెండో షోకి కూడా వెళ్ళి దరిద్రతను పోగేసుకో. మమ్మీ పార్టీ మమ్మీ అంటే మాత్రం ఇస్తారు వందలు. ఏ పార్టీ? దావత్తులు అంటే మాత్రం 100 ఇచ్చి పంపిస్తారు. తాగి కొట్టుకొని ఒకరినొకడు పొడుచుకొని ఒకడొకడు కిడ్నీలు లివర్లో సమస్తం చెడిపోయినా పర్లేదు, కానీ సత్యం దగ్గరకు మాత్రం పొరపాటును కూడా నడిపించని తల్లిదండ్రులు లేకపోలేదండి. ఈ సత్యం దగ్గరికి దేవుని సన్నిధికి నీ పిల్లలను తీసుకొస్తే ఏమన్నా కానుకలు అడుగుతున్నామా, లేకపోతే సంఘ పరిచరణ బట్టి సందాలు అడుగుతున్నామా? దేవుని సన్నిధికి వస్తే దేవుని మాటలు వింటే ఈ లోకములో చెడిపోయిన తరం ఉంది, చెడగొడుతున్న తరం ఉంది, చెడిపోయిన పిల్లలు ఉన్నారు. వారి మధ్యలో బలు రక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మం ఏ రీతిగా అవుతుందో, బురదలో ఏ రీతిగా అయితే తామర పుష్పం ఉందో ఆ రీతిగా నీ పిల్లలు నడిపించబడాలి అంటే చేతులు గాలిన తర్వాత వస్తుంటారు కొంతమంది. ఏమని? అయ్యా పేటర్ గారు ప్రార్థన చేయండి, అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి అయ్యా. ఎంత చెప్పినా వెళ్ళలేదయ్యా. నేను కూడా ఒక పాటికి వద్దన్నాను, కానీ ఈ రోజున సత్యం వైపు రాకుండా అసత్యం వైపు వెళ్ళి ఏం తెచ్చుకున్నాడు తెలుసా? మందులతో తగ్గని రోగం తెచ్చుకున్నాడయ్యా. బానిసైపోయాడయ్యా. కూర్చున్నదే మాట, లేచినదే మాట. బానిసైపోయాడు. ఈ రోజున సత్యం వైపు రాకుండా సత్యాన్ని ఎగతాళి చేసేవారు కూడా లేకపోలేదు, యేసయ్యని ఎగతాళి చేసే యూత్ లేకపోలేదు, యేసయ్యని ఎగతాళి చేసే పిల్లలు లేకపోలేదు. దేవుని సేవకుడు అలా నడుచుకుంటూ వెళ్తుంటే వీడు పోరగాడు ఎంత ఉన్నాడు అన్నాడు, ఇంత లేడు, బోడివాడా అని ఎగతాళి చేస్తున్నారు. సత్యమైనటువంటి యేసయ్యని సేవకుడికి ప్రతిరంగమైన యేసయ్యను ఎగతాళి చేస్తున్నారు. పాస్టర్ గారు వాక్యం చెబితే ఎగతాళి చేయటం, పాస్టర్ గారు తెల్లబట్టలు ఎత్తే ఎగతాళి చేయటం, పాస్టర్ గారు సభలు పెడితే ఎగతాళి చేయటం. వస్తారా ఈయన ఈ వర్షాన్ని పెడుతున్నాడు. ఎగతాళి చేసే మూర్ఖపు జనము లేకపోలేదు. అడవులోని చటాత్తుగా ఎలుగుబంటి వచ్చింది, మొత్తం పిల్లలు చంపుతుంది. ఈ రోజున సత్యములో కాకుండా యేసయ్యలో కాకుండా లోకానుసారంగా పిల్లలు నడిపించుకుంటూ కడుపు కోతతో మిగిలిపోతున్నావా? ఒక్కసారి ఆలోచించాలి. పిల్లలు పుట్టగానే సంతోషం కాదమ్మా. వారు ఎలా ఎదుగుతున్నారు? దేనిలో ఎదుగుతున్నారు? మందులో ఎదుగుతున్నారా? చెడు స్నేహంలో ఎదుగుతున్నారా? చుట్ట బీడి పాన్ పరాకులు గంజాయి వీటిలో ఎదుగుతున్నారా? చెడు స్నేహంలో ఎదుగుతున్నారా? కూసంత గమనించుకోవాలి. 4 గోడల మధ్యలో ఎలా ఎదుగుతున్నారు? కాలేజీలో ఎలా ఎదుగుతున్నారు? లోకానుసారంగా ఎదుగుతున్నారా? సత్యమందు వారు ఎదుగుతున్నారా? ఒకసారి మనం ఆలోచించాలి. రూతు చూడండి, తన వయసు యవ్వన ప్రాయంలో ఉన్నప్పటికీ కూడా సత్యమందు ఆమె ఎదుగుతూ ఉంది, సత్యములో ఎదుగుతూ ఉంది. ఎక్కడ కూడా తన మాటలో కానీ, చూపులో కానీ, నడకలో కానీ, పడకలో కానీ, తలంపులలో కానీ, ఆలోచనలో కానీ అపవిత్రత అనేది లేదు. అందుకనే దైవజనుడు అంటాడు, నీ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడున్న ప్రవర్తన సూపర్, 100/100. సంతోషపడుతున్నాడు బోయాజ్.
సంతోషపడుతున్నాడు దేవుడు. ఎందుకు? నా పిల్లలు సత్యమందు ఎదుగుతున్నారన్న విషయాన్ని కంటే నాకు ఇంక గొప్ప సంతోషం ఏమీ లేదు బాబు. ఆస్తులు అంతస్తులు మూట కట్టుకొని నెత్తి మీద పెట్టుకొని ఎకరాల మీద ఎకరాలు సంపాదించుకొని బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టించుకొని కన్న కొడుకును సరిగా పెంచలేకపోతే తిరగరాయి కట్టుకొని దూకటం మేలు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పరేంటండి, హల్లెలూయా. నీ పిల్లలు దేంట్లో ఎదుగు. అందుకని సమూయేలుని కూడా చూడండి, చిన్నతనంలోనే ఎక్కడ ప్రతిష్ఠించింది? యెహోవా మందిరంలో ప్రతిష్ఠించింది. దేవుని మందిరంలోనికి తీసుకొచ్చింది తల్లి అన్న. ఇప్పుడు ఆ మందిరంలో ఎలా ఎదుగుతున్నాడు సమూయేలు? అక్కడ కూసంత అసత్యం, కూసంత లోకం చోటు చేసుకున్నప్పటికీ కూడాను కొంతమంది చూడండి మైనస్లే చూస్తుంటారనమాట. మా నాన్న చెప్పిండు, ఎంత పెద్ద లాల్చీలో కూసంత మచ్చే చూస్తారంట, ఎంత తెలుపు చూడరంట. కొంతమంది కొన్ని పరిస్థితులు బట్టి మేము మానేస్తాం. ఇక్కడ ఏమంటున్నారు? కూసంత అక్కడ అపవిత్రత చోటు చేసుకున్న తన సత్యంలో నిలబడ్డాడు సమూయేలు. అందుకని సమూయేలు గురించి అంటారు, సమూయేలు ఆంధ్ర ఈ చివరి మొదలుకొని ఆ చివరి వరకు తొడగొట్టి మరి చెప్తున్నాడు, నాలో ఎవరైనా తప్పు చూపించగలరా? ఆంధ్ర రాష్ట్రానికే సవాలు విసిరాడు. దాను మొదలుకొని బేచ్వ వరకు ఆయన చెప్తున్న మాట, నేను మీ ఎదుట ఏమైనా అటుగానిట్టుగాని ప్రవర్తించలే. ఎందుకు? నేను సత్యములో పెంచబడ్డాను. నా తల్లి నన్ను సత్యములో పెంచింది, నా తండ్రి నన్ను సత్యములో పెంచాడు, మా పాస్టర్ గారు నన్ను సత్యములో పెంచాడు కనుక నేను సత్యమును మీరి ప్రవర్తించలేదు కనుక ఇప్పుడు అంటున్నటువంటి మాట, ప్రార్థన చేయువారు గుంపులో ఎవరున్నారు? సమూయేలు. ప్రవక్తల గుంపులో మోషే అహరోనులు ఉంటే ప్రార్థన చేయువారు గుంపులో సమూయేలు ఉన్నట్లుగా వాక్యం చెప్తున్నమాట. కనుక ప్రియ దేవుని ప్రజలారా, మనమైనా మన పిల్లలైనా దేంట్లో పెరగాలి, దేంట్లో ఎదగాలి అని అంటే సత్యమందు మాత్రమే. అంతకు మించి అటుగాని ఇటుగాని ఎదిగారా? సత్యం. అందుకని మనం మొదట్లోనే కట్ చేయాలి. బాలుడు నడవవలసిన త్రోవను 10వ తరగతిలో నేర్పిస్తావా? 12వ తరగతిలో నేర్పిస్తావా? డిగ్రీలో నేర్పిస్తావా? నేర్చుకుంటే కొంతమంది ఉంటారు, ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. రేపు నేర్చుకుంటారులే పాస్టర్. చిన్నపిల్లోడుగా ఇంకా పాలుగారే బొగ్గులబ్బా, చిట్టి బొగ్గులు. రేపు నేర్చుకుంటారులే పాస్టర్. వాడు అలాగే 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 అలాగే. ఒక తల్లిగారు ఇలాగే ఒకరోజు నువ్వు కూర అంటానికి ఏమీ లేక బాధపడుతుందంట. కూర్చొని బాధపడుతుంటే వాళ్ళ కొడుకుండి, అబ్బా మా అమ్మ బాధపడుతున్నారా బాబా అని చెప్పేసి ఆ రోడ్డు మీదకి వెళ్ళండి. ఎక్కడికి ఆ షాప్ దగ్గరికి వెళ్ళండి. కోడిగుడ్డు తెచ్చాడు. తల్లి వెంటనే అబ్బబ్బా నా బంగారు కొండే అని చెప్పేసి పగలగొట్టి మంచి ఉల్లిపాయలు కోసి ఆమ్లెట్ వేసింది. ఆమ్లెట్ వేస్తే ఇద్దరు చెరిసగం తిన్నారు. 2 రోజులు గడిచాక మళ్ళీ యథాతథ, మళ్ళీ కూరకేం లేదురా బాబు అని చెప్పగానే ఆ పిల్లోడు అలా బజార్కి వెళ్ళి ఒక నాటుకోడి తీసుకొచ్చాడు. ఆ నాటుకోడి తీసుకొని వండారు. ఇద్దరు కలిసి మంచిగా తిన్నారు. గడిచే కొద్దీ ఈ పిల్లోడిని ఒకరోజు పోలీసులు తీసుకుపోయారు, జైల్లో వేశారు. భయంకరమైనటువంటి హత్య చేసిన, భయంకరమైనటువంటి పరిస్థితి చేసిన, నీకు ఉరిశిక్ష ఖాయం అన్నారు. చివరి కోరిక ఏమన్నా ఉందా అంటే, ఉందయ్యా. ఏంటా కోరిక? నన్ను కన్న తల్లిని ఒక్కసారి చూడాలయ్యా అన్నారు. పర్లేదురా మంచోడే అని చెప్పేసి వాళ్ళ తల్లికి ఫోన్ చేసి పిలిపిస్తే, మమ్మీ ఇట్రా అని చెప్పేసి అన్నాడు. ఏంటి నా కొడక? చెవు పెట్టింది. చెవు మొత్తం ఊడేటట్టు గొరికి ఆ చెవు అంతా కూడా ఊడిపడేటట్టుగా చేసిండు. ఇక పోలీసులు అందరూ గట్టిగా పట్టుకున్నారు. వరువరు దుర్మార్గుడు ఏంద్రి పాడు పని, కన్న తల్లిని ఎవరైనా ఎట్లా చేస్తారంటే వాళ్ళందరితో చెప్పిన మాట, అయ్యా నేను మా అమ్మ భోజనానికి ఏ కూర లేనప్పుడు కోడిగుడ్డు ఒకటి తెచ్చాను. మా అమ్మ అడగాలిగా, ఏం అడగాలి? ఒరి నీ దగ్గర నేను రూపాయి కూడా ఇలేదు కదా, నీ గుడ్డు ఎట్టొచ్చింది అడగల. నేనేం చేశా? కోడిగుడ్ని ఆ షాప్ పక్కన దొంగతనం చేసి తీసుకొచ్చా. 2వ రోజు కోడినే తెచ్చా. అప్పుడైనా అడిగిందా? అడగల. మంచిగా బిర్యానీ చేసింది, పులుసు పెట్టింది. ఆ తర్వాత మా మమ్మీ నన్ను ఈ రకంగా ఏమనట్లేదని వాడు చిన్న గజ దొంగ అయిపోయాడు. ఈ రోజున వాడు పరిస్థితిని బట్టి ఉరిశిక్షకు వెళ్తున్నాడు. నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు?
దేవునిలో, సత్యములో, బోధనలో పెంచాలి. దైవ సేవకుల దగ్గరకు తీసుకొచ్చి ఆ శిక్షణలో మన పిల్లలను కానీ పెంచగలిగితే నిశ్చయముగా ప్రభు అంటున్నాడు, నీ పిల్లలు సత్యమందు ఎదిగినప్పుడు వారిని నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘ బిడ్డలు, మన సంఘస్థుల పిల్లలందరూ కూడా సత్యమందు ఎదుగుదురుగాక. రెండవ మాట, మన పిల్లలు ఎలా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అనే దానికి రెండవ మాట. యెషయా ప్రవచన పుస్తకం 8వ అధ్యాయం 18వ వాక్యం. యెషయా ప్రవచన పుస్తకం 8వ అధ్యాయం 18వ వాక్యం. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములను గాను ఇశ్రాయేలీల మధ్యలో ఉన్నాం కనుక దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఇక్కడ దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అని కానీ మనం గమనిస్తే, భక్తుడు అంటున్న మాట, నేనును నా పిల్లలను దేవుని కట సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్యలో ఎదిగితే, పెంచబడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారిని ఆశీర్వదిస్తాడు. తలలో పైకెత్తండి. ఇక్కడ ఉన్నటువంటి మాటలో ఆంతర్యం ఏంటంటే, దేవుని వలన సూచనలు, దేవుని వలన మహత్కార్యములుగా ఎవరుంటున్నారు? ఇప్పుడు నేనును నా పిల్లలను ఎవరి మధ్యలో? ఇశ్రాయేలీల మధ్యలో ఎవరుంటున్నారంటే, మన పిల్లలు ఎలా ఉండాలి? దేవునికి సూచనలుగాను, దేవుడు చేసిన మహత్కార్యములుగాను మనం ఎదిగినప్పుడు మాత్రమే ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి ప్రియ దేవుని ప్రజలారా, నీవుంటున్న ఈ ముప్పాల ప్రాంత ప్రజల మధ్యలో, నీవుంటున్న ఈ కందుకూరు ప్రాంత ప్రజల మధ్యలో, నీవుంటున్న ఆ నివాస ప్రాంత ప్రజల మధ్యలో నీవు దేవునికి సూచనగా ఉండాలి. దేవునికి నీ పిల్లలు ఒక మహత్కార్యముగా కనపడాలి. నిన్ను చూసిన ప్రతి ఒక్కరూ, అరే ఇతడు దేవుని బిడ్డ, దేవుడి అద్భుతము చేత నడిపించబడుతున్న బిడ్డ అని నిన్ను చూసిన వారు యేసయ్యను నీలో చూచేటట్లుగా నీవు ఉండగలగాలి. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే క్షుణ్ణంగా చెప్తాం. షడ్రక్ మెషక్ అబేద్నెగోల జీవితంలో వారు అంటున్నటువంటి మాట, మేము ఈ అపవిత్రమైన దానిని ముట్టుకోం. పళ్ళు ఊడిపోయినాయి అంటే కాదు, పళ్ళు బాగానే ఉన్నాయి, అన్నీ నవలగలుగుతున్నారు. ఈ అపవిత్రమైన దాన్ని తిని మా శరీరములను మేము అపవిత్రపరుచుకొని మా దేవుని నామానికి మేము అవమానం కలిగించేటట్లుగా ఉండం. మా శరీరాలను మేము కాపాడుకుంటాం, మా ఘట్టములను మేము కాపాడుకుంటాం. ఎందుకంటే మేము దేవుని యొక్క మహత్కార్యములుగాను దేవుని సూచనలుగాను ఇశ్రాయేలీల మధ్యలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ పని చేసి మా దేవుని నామానికి మేము అవమానకరంగా బ్రతకం. మా శరీరాలను పాడు చేసుకొని, మా మనస్సులు పాడు చేసుకొని, మా ఘట్టములను మేము పాడు చేసుకొని ఈ వయసులో దేవునికి అవమానాన్ని కలిగించినట్లుగా మేము ఉండం. మా శరీరాలు పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మేము నమ్ముకున్న దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు, కాబట్టి మేము కూడా పరిశుద్ధుడిగానే ఉండాలి, ఆయనకు సూచనలుగా మేము ఉండాలని చెప్పేసి వీరు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు. లోకానుసారమైనటువంటి విషయాలను బట్టి వారి శరీరాన్ని పాడు చేసుకోవట్లేదు. లోకానుసారమైన వ్యవహారాలను బట్టి వారి హృదయాన్ని పాడు చేసుకోవట్లేదు. వారి శరీరమును కాపాడుకున్నాడు. ఎందుకు తెలుసా? మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది కనుక ఆ ఆలయమై ఉన్న మన దేహములను పవిత్రంగా కాపాడుకోవాలని ఉద్దేశం కలిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోను చూసిన రాజు ఏమంటున్నారు తెలుసా? ఇదిగో నాకు మీ దేవుడు ఎవరో తెలియదు, మీ దేవుణ్ణి ఏ రోజు నేను చూడలేదు, మీ దేవుడి యొక్క మహత్యం, ఆయన చేసే అద్భుతం నాకు తెలియదు. బట్ నేను తెలుసుకున్నాను అంటే దానికి కారణం ఎవరో, నేను గుర్తించానంటే దానికి సూచన ఎవరో,
నేను ఎరిగి ఉన్నానంటే దానికి మహత్కార్యానికి ఎవరు కారణం అంటే ఇదిగో మీరే. ఇప్పుడు మన జీవితాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఎదగాలి. ఎలా ఎదగాలి? నీ శరీరాన్ని కాపాడుకుంటూ చిన్నతనము నుంచే మేము దేవుని యందు భయభక్తులు కలిగి నడిపించబడాలి. మేము దేవుని ప్రజలం, దేవుని పిల్లలం. మా శరీరాన్ని లోకానుసారమైన ప్రేమలకు ఇచ్చలకు మేము అప్పగించకూడదు. మా శరీరం దేవుని సొత్తు కాబట్టి ఈ శరీరాన్ని విపరీతంగా కత్తులు పెట్టుకొని కోసుకోవటం కానీ, లేకపోతే పాడు చేసుకోవటం, టాటూలు వేసుకోవటం కానీ పొరపాటును చేయకూడదు. ప్రతిష్ఠిత కలిగినటువంటి వ్యక్తులుగా వీరున్నారు. ఇప్పుడు ఈ షడ్రక్ మెషక్ అభేద్నగోలను బట్టి రాజు అంటున్నమాట, మీ దేవుడు పూజార్హుడు. దేవుళ్ళు అని పేరు పెట్టబడి పిలువబడుతున్నారు, కానీ ఇదిగో మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఎలా తెలుస్తుందంటే ఇదిగో మీ మాట, మీ నడక. మేము మాట్లాడినట్లుగా మీరు మాట్లాడట్లేదు. చూడు, ఇప్పుడు మన దగ్గరకు వస్తారండి శ్రీకాకుళం వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళు ఎలా ఉంటుంది, ఏంటి బాబు బాగున్నారా, వాళ్ళప్ప బాగున్నావు ఎట నువ్వు, వాళ్ళ మాటను బట్టి ఓహో వీళ్ళంతా శ్రీకాకుళం బ్యాచ్. తెలంగాణ ఏంట్రా ఏం చేస్తున్నావురా మళ్ళా నువ్వు అన్నాడు, వీడు తెలంగాణ వాడురా బాబు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నీవు నిజదేవుడైన యేసుక్రీస్తు బిడ్డవని యేసయ్య తెలియని వాళ్ళు నమ్మాలి అని అంటే ఏంటి? నీవే ఒక సూచన, నీ పిల్లలే ఒక సూచనగా ఉండాలి, నీవే ఒక అద్భుతముగా ఉండాలి. అందుకని రాజు అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడువైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించిన అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ నెబుకద్నెజరు రాజు దేవుణ్ణి చూడలేదు, దేవుణ్ణి తాకలేదు, దేవుడి రుచి ఏంటో తెలియలేదు. అయినా కానీ ఎలా తెలిసిందంటే ఇదిగో దానియేలు చేసిన ప్రార్థనను బట్టి. నన్ను సింహాల బోనులో వేస్తానన్నారు, అయినా నేను ప్రార్థన మానుకోను. నేను దేవుని బిడ్డని, దేవుని మహత్కార్యాలు నా ద్వారా బయలుపరచబడాలంటే వీరు ఒక ఆంక్ష పెట్టారు, దానికి నేను భయపడకూడదు, నేను ప్రార్థన చేస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలని సింహాల బోన్లో వేసిన ప్రార్థన చేశాడండి. అతని ధైర్యాన్ని చూసి, అతడి ప్రార్థనాత్మను చూసిన రాజు అంటాడు, బా మన ఈ బబులోను సంస్థానంలోనే కాదు, ఇన్ని దేశాలలో నీ వంటి దేవుడు వేరొకడు లేడు. వెంటనే ఫినాన్షియల్ మినిస్టర్గా ఒక పిఎం పోస్ట్గా వాళ్ళకి ఇచ్చాడు. అంత ఉన్నతాధికారులందరూ కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలే. దానియేలు గ్రంథంలో ఒక ఉన్నతమైన పోస్టులో నిలబడ్డారు. కారణం వీరు ప్రతిష్ఠతను కాపాడుకున్నారు, దేవునికి ఒక సూచనగా ఉన్నారు. నిన్ను చూస్తున్న ప్రతి ఒక్కరు ఏం చూడదు తెలుసా, ఇదిగో ఇతని మాటను బట్టి ఒక క్రిస్టియన్ ఇతను. ఎవరి మధ్యలో? ఇశ్రాయేలీయుల మధ్యలోనే. వేరే ఊరు పోయి నువ్వు దేవుని బిడ్డ అని చెప్పుకోవటం కాదు, మీ మొప్పాలలోనే నీ ప్రవర్తన బట్టి నువ్వు వెళ్ళే సంఘం ఒక అగ్ని కలములతో నడిపించబడుతున్న సంఘం. నువ్వు వింటున్న బోధ శక్తి కలిగిన బోధ, నీవు ఆరాధిస్తున్న దేవుడు నీతి న్యాయములు కలిగిన దేవుడు అని చెప్పేసి నీ పిల్లల ప్రవర్తన బట్టి. చూడండి, మనం గమనిస్తే లోకంలో వేరే మన బూతులు మాట్లాడితే ఏమంటారు, ఎందుకు అక్కడ మాట్లాడుతూ మనం మాట్లాడితే పెట్టావు కదా ఆ మాట ఏందయ్యా, అవునా కాదా, అవునా కాదా అంటే వాళ్ళు ఏమవుతున్నారు, పరిశుద్ధుడు, దేవుడు భక్తి కలిగినోడు, దేవుని ప్రజల వయండు నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే నీ మాటను బట్టే నువ్వు ఒక పత్రికగా ఉండాలి. హల్లెలూయా. నీ నడకను బట్టే నువ్వు ఒక పత్రికగా ఉండాలి. నువ్వు చేసే ఆ పనులు బట్టే నువ్వు ఒక పత్రికగా ఉండాలి దేవునికి. ఎవరి మధ్యలో? ముప్పాళ్ళ ప్రాంత ప్రజల మధ్యలో, ఇశ్రాయేలీల మధ్యలో, నీ తోబుట్టువుల మధ్యలో, నీ బంధువుల మధ్యలో, నీ ఇరుగు పొరుగు వారి మధ్యలో నువ్వు దేవునికి ఒక సూచనగా ఉండాలి. అందుకనే పేతురు యోహానులను చూస్తే మనం గమనిస్తే వారిని చూసి అంటున్నారు, అందరూ కూడా ధర్మశాస్త్రోపదేశకులు, సద్దుకైలు, పరిచయులు, అక్కడ ఉన్న వారందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. ఎందుకు మహిమపరుస్తున్నారంటే ఇదిగో మీకున్న ధైర్యం మీది కాదు. వాళ్ళు అంటున్నారు, మీ దేవుని నామాన్ని ప్రకటించొద్దు, ఇంకోసారి మీ నోట్లో నుంచి యేసయ్య నామం రాకూడదంటే నువ్వుడురా బాబా, నన్ను సృష్టించి మేము ఏదైతే చూసామో, దేన్నైతే తాకామో, దేన్నైతే అనుభవించామో దాన్ని ప్రకటించక మానము అని ఎప్పుడైతే చెప్పారో అందరూ చప్పట్లు కొడుతున్నారు. కారణం ఈ ధైర్యం మీది కాదు,
మీరు ఆరాధిస్తున్న దేవునిది. హల్లెలూయా. మీ ధైర్యాన్ని చూసి, మీ తెగింపును చూసి, మీ పరిచర్యని చూసి అనేక మంది చెప్పుకోవాలి. యూదుల భయము అహష్వేరోషు రాష్ట్ర పరిపాలనలో అందరికీ కలిగిందంట. కారణం, దేవుడు పరిశుద్ధుడు గనుక, వారు ఆరాధిస్తున్న దేవుడు శక్తి కలిగిన వాడు గనుక ఆ దేశంలో ఉన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు యథార్థంగా నడిపించబడి పరిచర్య చేశారు గనుక ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భయపడుతున్నారండి. నీవు నేను ఈ పేతురు యోహాను ఏ రీతిగా అయితే ధైర్యంతో పరిచర్య చేశారో దేవుని సన్నిధిలో, అలా చేయగలిగితే నీ పరిచర్యను చూసినటువంటి వారందరూ అంటారు కదా, ఇతడు దేవుని బిడ్డ, ఇతడు దేవుని బిడ్డ. దేవుని సన్నిధిలో పరిచర్యకు పిల్లలను తీసుకురావాలి. దేవుని సన్నిధిలో పరిచర్యలో పిల్లలను పెంచగలగాలి. ధైర్యంగా పరిచర్య చేయగలగాలి. వాన వస్తుంది, వరద వస్తుంది, మొగ్గ మొలుస్తాం అనుకోకూడదు. కష్టమైన చంపుతారని తెలిసిన పేతురు యోహానులు సభలో నిలబడి సవాళ్ళు విసురుతున్నారండి. సర్వ సమాజము మధ్యలో వారొక సూచనలుగా ఉన్నారు, వారొక మహత్కార్యముగా ఉన్నారు. మన పిల్లలు ఆశీర్వదించబడాలి, మన పిల్లలు దీవించబడాలి అని అంటే మనం ఎలా ఉండాలి? సత్యములో మన పిల్లలు పెంచబడాలి. మన పిల్లలు లోకములో లోకస్తుల మధ్యలో సూచనలుగాను మహత్కార్యములుగాను పత్రికలుగాను ఎదిగితేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు అని కానీ మనం గమనిస్తే, చివరిగా చెప్పి నేను ముగిస్తాను. ఎదిగినప్పుడు ఆశీర్వదిస్తాడు. ఎలా ఎదగాలి? సత్యములో ఎదగాలి, సూచనలుగా ఎదగాలి, అప్పుడే ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు అని కానీ మనం గమనిస్తే సామెతల గ్రంథంలో ఉంటుంది 3:2 వాక్యం, వారిని నేను దీర్ఘాయువుతోనూ సుఖముతోనూ జీవముతోనూ సంతోషముగా గడుపు సంవత్సరాలనే నేను వారికి దయచేస్తాను. ఒకసారి చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలు, బాబు రూపస్, నువ్వు సత్యమందు ఎదిగితే, మీ డాడీ ఏ రీతిగా అయితే దేవునికి సూచనగా ఈ ఊరిలో ఉన్నాడో, దేవునికి పత్రికగా మన మధ్య అన్నారట ఎవరో, ఇక్కడ ఎక్కడయ్యా వాక్యం బాగుంటుంది, ఎక్కడ చర్చ అంటే ఫలానా ఇర్మియా పాస్టర్ గారు, వాళ్ళే సాక్ష్యం చెప్పారు ఊళ్ళో. మీ డాడీ ఒక దేవునికి సూచనగా ఉన్నాడు. ఈ ప్రాంత ప్రజల మధ్యలోనే తాగి తిరిగి లేకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తించిన వారి మధ్యలో బ్రతికిన ఇర్మియా పాస్టర్ ఇప్పుడు వాళ్ళని చూసి ఏమంటారు? నువ్వు భలే మారావురా, నువ్వు ఇలా మాట్లాడతావు అనుకోలేదు మేము, ఇప్పుడు నిన్ను చూస్తుంటే మాకే భయం కలుగుతుంది, నువ్వు వాక్యం చెప్తుంటే మాకే గుండెలు అవిసిపోతున్నాయి, మాతో కలిసి తిరిగి తందనాలాడి తాగి అన్ని కార్యక్రమాలు చేసి నీవు ఇప్పుడు సత్యములో ఎదిగి ఒక సూచనగా ఉంటే నిన్ను పలకరించాలంటేనే గుండెలో గుబేలు అంటున్నాయి. హల్లెలూయా. నీతో ఎదురుబడి నీతో కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడాలంటేనే భయం కలుగుతుంది. ఎందుకు? దేవునికి సూచనగా ఉన్నాడు గనుక, దేవునికి ప్రతినిధిగా ఉన్నాడు గనుక. అలా మన పిల్లలు కానీ పెంచబడితే దేవుడు అంటున్నాడు, అలా ఎదిగినటువంటి వారిని నేను ఎలా ఆశీర్వదిస్తానంటే దీర్ఘాయువుతో ఆశీర్వదిస్తాను. ఎలాంటి ఆయువు? దీర్ఘాయువు. బైబిల్లో రాయబడిన మాట, అతని బ్రతుకు దినములు సమాప్తమైన ప్రశాంతంగా తను సమాధిలోనికి దిగువాని వలె వెళ్ళిపోయాను, విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాను. దీర్ఘాయువు, దీర్ఘాయువు. ఈ దీర్ఘాయువు చూడండి, భక్తిహీనుల జీవితంలో చూస్తే భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోతుందంట. ఎందుకు? మూట కట్టుకుంటున్నారు దరిద్రాన్ని, పిల్లలు మూట కట్టుకుంటున్నారు, తల్లిదండ్రులు మూట కట్టుకుంటున్నారు, శాపాన్ని మూట కట్టుకుంటున్నారు, సత్యాన్ని అనుసరించక, దీర్ఘాయువు జీవించక. అరే రే చెట్టు అంత మనిషి గుండ్రాయిలాగా ఉన్నాడు, ఒకేసారి పడిపోయాడు ఏంటారు బాబు అని చెప్పేసి దీర్ఘాయువు ఉండట్లేదు. మరి మనకు దీర్ఘాయువు కావాలంటే దేవుని ద్వారా ఆశీర్వదించ సుఖముతో గడుపు సంవత్సరాలు. కొంతమందిని అడుగుతుంటాం ఏమని, అమ్మా ఎన్ని సంవత్సరాలు? మాకయ్యా 100. ఎంత? 100 పేటర్ గారు, సెంచరీ కొట్టావుగమ్మా, బా భలే బతుకుంటామమ్మా 100 సంవత్సరాలు అంటే. ఆడ బతుకులే పాస్టర్ గారు, ఆ 30లోనో 40లోనో బకిడిదంతే బాగుండేది, కాళ్ళు వచ్చిన కాంచి నా బతుకు మారింది, నా యొక్క పరిస్థితి మారింది, కుక్కిట మనసులో నా బ్రతుకు అధోగతి. బ్రతకటం అయితే 100 సంవత్సరాలు బతికే కానీ సుఖం లేదు, సంతోషం లేదు, సరైన తిండి లేదు, కాటాకూడు
లోటా సాంబార్. ప్రశాంతంగా సుఖంతో గడిపే సంవత్సరాలు లేవయ్యా. ఏదో బ్రతుకుతున్నాం, నామకే వాసంగా బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నామంతే. ఒక ప్రశాంతత లేదు. డబ్బు ఉంది బట్ ప్రశాంతత లేదు. పలకరించేవారు ఉన్నారు, ప్రశాంతత లేదు. ప్రశాంతత లేక అనేక మంది ఈ ఉరేసుకొని చచ్చిపోయారు. ప్రశాంతత అక్కడేం దొరికింది, చచ్చిపోతే ప్రశాంతత దొరికిద్దేమోనని చచ్చిపోయే వాళ్ళు లేరా? తాగితే ప్రశాంతత దొరికిద్దేమోనని తాగుతున్నాడు, దగ్గానే మళ్ళీ అశాంతి, అసమాధానం. ఈ లోకంలో ప్రశాంతత ఎక్కడా లేదు. సుఖముతో గడుపు సంవత్సరాలు మనకు కలగాలి అని అంటే మనల్ని ప్రభువు ఆశీర్వదిస్తేనే, దేవుని దగ్గరకు వస్తేనే శాంతి సమాధానంతో మనం మన దినములను వెళ్ళబుచ్చుతాం. కనుక ప్రియ దేవుని ప్రజలరా, ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా మన పిల్లలైనా మనమైనా మన దేవుడు ఆశీర్వదించాలంటే మనం దేవునిలో ఎదగాలి. దేవునికి పత్రికలుగా సూచనగా మనం ఉంటేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వాదం అంటే ప్రశాంతంగా. కొంతమంది అంటారు, అయ్యా మా నాన్న అలాగే ప్రశాంతంగా అంత మంచిగా అన్నం తిని అలాగే ప్రశాంతమైన జీవితం, ఉల్లాసవంతమైన జీవితం కష్టాలతో కూడుకున్నది కాదండి. సుఖముతో గడుపు సంవత్సరాలు, ఇదిగో దీర్ఘాయువును సుఖమును సంతోషముతో గడుపు సంవత్సరాలు మన మధ్యలో ఉన్నటువంటి విలియం రూపస్కి మనకు ప్రభు అనుగ్రహించునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంసోన్ ఎదిగినప్పుడు దేవుడు తనను ఆశీర్వదించినట్లుగా వాక్యం చెప్తున్నటువంటి మాట. దేవుని ఆశీర్వదించాలి అని అంటే, నీ పిల్లలను ఆశీర్వదించాలి అని అంటే మనం ఎదగాలి. మన జీవితం ఎదిగిన అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏ విషయాల్లో మనం ఎదగాలి? దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఒక్కొక్కటి నెమరు వేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా పిల్లలు సత్యమందు ఎదగాలయ్యా. శాశ్వతము కాని దాని కొరకు వెంపర్లాడుతున్నారు. అసత్యమైన మార్గాలలో నడిపించబడటానికి వారి కాలు పరుగెడుతుందయ్యా. లోకం తెరిచినటువంటి వల మాదిరిగా అనేక మందిని పట్టుకొని మృంగివేస్తుంది. ఆ సాతాను వలలో మా పిల్లలు పడకుండా ఉండాలంటే సత్యమందు వారు ఎదగాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక మంచి తీర్మానముతో ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కృప కలిగిన దేవుడు మనందరితో ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఆయన మాటని విశ్వసించి మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తారని ప్రభు చెప్పారు. పిల్లల్ని ఆశీర్వదించడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. అందరం ప్రార్థన చేసుకుందామా? మన బిడ్డల్ని ఒక సత్యంలో పెంచడానికి మనం ఇష్టపడాలి. చాలామంది పిల్లలకి రకరకాల వస్తువులని వాటిని కొనిపిస్తూ ఉంటారు, కానీ సత్యంలోకి నడిపించలేరు. బైబుల్ చెప్తుంది, మన పిల్లలకి మనం ఏదైనా ఆస్తి ఇచ్చామంటే అది క్రీస్తులో పెంచడమే. మన బిడ్డలకి ఒక శ్రేష్టమైనటువంటి అనుభూతులకి నడిపించాలి. ఈ తరములో మన జీవితాలలో, మన పిల్లల జీవితాలలో ఒక సత్యవాక్కు వారి జీవితాల్లో స్థిరపరచబడేటట్లుగా నీవు ప్రవర్తించాలి. అందరూ ఒక్క నిమిషం
మీరు చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునండి. ఒక సూచనగా మనం దేవుని సన్నిధిలో కనబడాలి. కృప కలిగిన దేవుడు మనల్ని ఆ విధంగా నడిపించులాగున, నీ బిడ్డల్ని ఆ విధంగా నడిపించులాగున అందరం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మన మధ్యలో ఉన్న దైవజనులు అభిషేక్ పాల్ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. మనందరం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థన చేయండి. మీ చేతులు అలాగే పైకెత్తి ఒక మంచి తీర్మానముతో, నా బిడ్డలను ఆశీర్వదించయ్యా. నీ బిడ్డల కొరకు నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోనండి. దైవజనులు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు అయిన నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. అవును ప్రభువా, పిల్లల్ని ఎలా పెంచాలో, ఏ మార్గంలో పెంచాలో, ఏ రీతిగా పెంచాలో ప్రభువా, నీ ధ్యాసను నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడారయ్యా. అయ్యా, మేము ఆస్తి ఉందని పెంచుతున్నామేమో, బంధు బలగాలు ఉన్నాయని పెంచుతున్నామేమో, ఏం కొదువ లేదని పెంచుతున్నామేమో, కానీ ప్రభా మేము సత్యములో పెంచేవారిగా మా బిడ్డలు ఉండాలయ్యా. అయ్యా, క్రీస్తు అనే నీ మీద ఆనుకునేటట్టుగా ప్రభా, సత్యములో మా బిడ్డలు ఎదుగునట్లుగా ప్రభా ఇది నాన్న మీరు మాట్లాడారయ్యా. అవును ప్రభా, నీ వాక్యములోను, నీ మందిరములోను అయా, నీ సముఖములో మా బిడ్డలు ఎదుగునట్లుగా ప్రభా అయా, నీ కృపను మాకు దయచేయమని అడుగుతూ ఉన్నానయ్యా. వారిని ఎలా పెంచాలో మీరు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు ప్రభు. ఆ రీతిగా ప్రభా సత్యమనే ప్రభా అయా వాక్యముని ప్రభా చేతబట్టుకొని ప్రభ ముందుకు సాగే బిడ్డలుగా మా బిడ్డలు మేము పెంచున్నట్లుగా నీ కృపనివ్వండి అయ్యా. అయ్యా, ఒక్కొక్క యవనస్తుని మీరు దర్శించండి ప్రభువా, చిన్న బిడ్డలను దర్శించండి ప్రభువా. యేసయ్యా, బాల్యము నుంచి నీ బిడ్డలు సత్యములో ఎదుగుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. వారు బ్రతుకు దినములన్నిట ప్రభా కృపాక్షేమములు కలిగిన వారే ప్రభా. అయా, నీ కాడిని మోసే ఒక జనముగా లేపబడునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. వాళ్ళు ఎప్పుడు అయా నీ కాడి మోయగలరంటే ప్రభా సత్యమనే నీ అయా సత్యమును చేత పట్టుకున్న వారే ప్రభా ముందుకు సాగినప్పుడే ప్రభా నీ కాడిని మోయగలరు ప్రభా. ఆ రీతిగా ఒక్కొక్క యవన బిడ్డను, చిన్న బిడ్డను మీరు లేపండి ప్రభా, బలపరచండి ప్రభా. ఎన్న తల్లిదండ్రుల హృదయాలలో బిడ్డల్ని సత్యములో పెంచేవారిగా మార్చురు బరడుదురు గాక అని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఒక్కొక్కరిని దర్శించండి, చిన్న బిడ్డలను దర్శించండి, యవనస్తులను దర్శించండి ప్రభా. నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా ఈ దినము వర్తమానం నుంచి నన్ను దాసుని కూడా ఇంకా బలపరచండి ప్రభా. అయా, నీవే బహుబలముగా మీరు వాడుకొని ప్రభా నిలబడే ప్రతి చోట, మాట్లాడే ప్రతి స్థలమందు ప్రభా కృపా సత్య సంపూర్ణుడిగా నీ దాసుని మరుగుపరుచుకొని ప్రభా నీ వాక్కులను వెల్లడి పరచమని అడుగుతూ ఉన్నాను ప్రభా. బహుబలమైన నీ పరిచర్యలో అరువు పెరగక ప్రభా గురి యొద్దకు పరిగెత్తే ఒక బలముని నీ దాసునికి దయచేయమని కృపలో నింపి